సరే ఇగో మేడం ఏమనుకుంటుందా అనేసి ఆగాను. సో ఫ్రెండ్స్ కోనసీమ నుంచి మొదలు పెట్టేశాను. అక్కడ కొలై దగ్గర కోనసీమ నుంచి అయితే మాకు చుట్టాలు వచ్చేసారు. సో ఈ వ్లాగ్ అయితే సూపర్ సూపర్ సందడిగా ఉంటుంది, చూస్తూనే ఫాలో అయిపోండి. అమ్మో అయిపో బరువే ఉన్నాయి. హాయ్, నేను గుర్తున్నానా నీకు? చిన్న నవ్వు, చిన్న స్మైల్ ఇచ్చాడు చాలు. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. కోనసీమ నుంచి అయితే నాకు కొన్ని అయితే వచ్చేసాయి, అవి మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో మెయిన్లీ నాకు పనసపండు అయితే వచ్చేసింది. మరి కోనసీమ పనసపండు అంటే మామూలుగా ఉండదు. వెళ్ళి తీసుకో, నేను వీడియోలో ఉన్నాను. ఓయ్ మామూలుగా లేవు. ఏంటి ఓన్ చెట్టువా? ఓన్ చెట్టు అలా పొద్దున రాలి అనుకోవాలండి. చిన్న సంచి ఎత్తి కొబ్బరిగా తీసి గహనా కొబ్బరికాయ పెద్ద పెద్ద 30 రూపాయలు చాలా పెద్ద సైజు. 3 రోజులు వచ్చేది నాకు. కోసేలా గేటు నేను పనసపండు తీయగానే మంచి స్మెల్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మేమైతే ఈ పనసపండుని మేము అది ఎలాగా కోస్తాం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇది అది బెల్లం పాకం, గారెల్లోని అన్ని ఇన్స్టెంట్ పాకం అనమాట. సో ఈ కోనసీమ స్పెషల్ కోవా. ఇవేంటి? కోవా కజ్జికాయ. లోపల ఏంటి ఉంటుందో? కొబ్బరి పెట్టారే, స్వీట్లు తెగ బుక్కేస్తుంది ఇది. బెల్లం పొడి ఇదే సూపర్గా నచ్చేసింది కాఫీ పెట్టి తాగితే. సో కోనసీమ వారు ఇచ్చిన ట్రైనింగ్ మేర ఫస్ట్ టైం ఈ జాక్ ఫ్రూట్ అనేది కోస్తున్నాము. ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలట, ఆయిల్ అయితే రాసేసుకున్నాం. ఇప్పుడు చాక్ ఇచ్చుకొని ఇది ఓకే దాన్ని నుంచో పెట్టాలి. ఇది కింద అది పైకి రావాలి. ఓకే ఓకే, దాన్ని చాక్ పెట్టి జస్ట్ పైన జస్ట్ ఇది తలకదు. నేను కోయిస్తా పడుతుంది, నేను చూపిస్తుంది వాటిని కోయి నేను క్లియర్ చేస్తాను. ఓకే సార్. అది తీయాలి. హలో పెద్ద హాయ్ చెప్పండి. చెప్పండి. వావ్ సూపర్. ఇదిగో ఇప్పుడు దాన్ని ఎలా కోస్తారంటే ఇక్కడ ముక్కు వచ్చింది మధ్యకి కోసి ఒకసారి చెప్తాను. మొన్న బుడతల పనస అని ఉంటుంది, ఇంతకాయ ఉంటుంది, అది టేస్ట్గా ఉంటుంది. షుగర్ ఎక్కడ ఇంతే ఉంటాయి తొనలు. బుడతల పనస అని ఉంటుంది. యూట్యూబ్లో చాలామంది ఈ ఫ్రూట్ని కట్ చేయడం అవన్నీ చూపించేవారు కదా. నేను చాలా ఈజీ అనుకున్నాను, కానీ కష్టమే. అసలు చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది. ఎనీవే సరదాగా ఉంది కటింగ్, అవన్నీ ఎంజాయ్ చేసాము.
వచ్చి టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. గజ్జికేనా గజ్జికాయ కొరుకు పాలకోవా గజ్జికాయ. పాలకోవా గజ్జికాయ. ఇలాంటి నువ్వు తినరా బాబు, ఇంకా అన్నం తిన్నాను. స్పెషల్ అది చూడు మామూలుగా చూడు అది అది రాలన్నా. పొయ్యి అన్నారు కదా. ఇలాగా వీడియో చూపించు. చూసారా ఎంత టేస్ట్ చూద్దాం. అది అంటే కాయ అంతా ఒలిచే వరకు నేను ఉండలేను, ఐ కాంట్. సో నువ్వు కూడా కొనుక్కురా మనకు ఒక్కటి అవ్వట్లే. ఒకటి అవుతుంది. నిజంగా చాలా తీగా ఉంది. అసలు ఇల్లు లేదా అని అనుకోవడానికి లేదు, చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు మాత్రం బాగా నవ్వులు కాదు. BSc ఏ? కొడుకు నొప్పి వస్తుంది. ఏది ఏది మనవాడు అభిషేక్ ఏడి? మొన్న ఇంకో చాకు ఉంటుంది, ఏమైంది మొన్న నేనే పెట్టాను. పనసపిక్కలతో వడలు వేసాను, చాలా బాగా వచ్చినాయి. బ్రెడ్ తెచ్చింది తెచ్చి అవును పెట్టావు కదా ఏ చూసాను. బ్రెడ్? తిని బ్రెడ్. ఎందుకు? వీళ్ళు బస్సులో తింటారని పెట్టాం. మా ఊళ్ళో ఏం తినరు అసలు. ఏంటి ఎంత అసలు? పెట్టినా కానీ వేస్ట్ అన్నట్టు. తాపత్రయాలు ఉంటాయి కానీ మా తల్లి. అంటే బస్సులో ఉండాలి కదా. అది చీర కింద చీర గొద్దుగా చీర. ఏంట్రా మీ డాడీని చూసి తెగ నవ్వేసుకున్నావు. ఆ తర్వాత చూడు ఇంకా బాబాయ్ ఇల్లు పొలం అయిపోతుంది. కొద్ది కొద్ది ముక్కలు పోతున్నాయి. చట్టం పెట్టాను. నువ్వు అలా కోసేస్తున్నావు. ఏంటి కేజీ తొనలు కట్ చేసేస్తుంది, పైకి కోసి ఇచ్చేయండి. తొనలు తీసుకుని రావట్లేదే మరి. బాబు నాకు చెప్ప రాలేదు. నువ్వా అక్కడ ఎలా తిరగానే వచ్చి మరి పోయిందా అక్కడ ఏమన్నా తింటామేంటి? కాదు ఇవన్నీ డ్రైవర్ మా మంచిగా ఆయనకి అంత పెద్ద పని కదా. మన పనసపళ్ళు ఇక్కడ టేస్ట్ ఉండవు. తెలుసుకుందా? చాలా తీగా ఉంది. ఇంకో ఇంకా ఉంది. ఏం చేస్తాను ఆడ ముక్క తినడం బాగానే ఉంది. రే సెల్ ఛార్జ్ చేసుకోరా, ఛార్జ్ లేదు. ఇంకా పోయాలా? పనసపప్పులను కొబ్బరికాయని కూర వండుతారు, మామిడికాయ బాగుంటది. కొబ్బరికాయ ఉంది, పనస పిక్కలు ఉన్నాయి. ఇంకోటి ఏం కావాలి? మామిడికాయ తెచ్చానా? ఉండదు కదా. ఓయ్, అలా పారా పడుతుంది. నేను చెప్తున్నా పోతున్నాయి. ఇదిగో అడగదు చూస్తే పసుపు వండుతాను. అందులో అందులో ఏడుతున్నాడు. కొబ్బరికాయ మామిడికాయ పనస పచ్చి పిక్కల పనసకాయ, పనసకాయ కూర వండుతారు. పచ్చికాయ కదా. ఆ గింజలు ఉంటుంది కూర చాలా కనుపు పచ్చికాయ దొరకదు. లాస్ట్ ఫినిషింగ్. సో ఇలా ముక్కలు కోసేసుకుని చాలా ఈజీ, మామూలు ఈజీ కాదు. మొత్తం ఇదంతా నేనే వచ్చాను. విజయశ్రీ విజయశ్రీ పెద్దది, జ్ఞానశ్రీ గహనశ్రీ రెండోది. కాదు. పైన నొక్కండి కింద నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో మటుకు కిలో పడిపోద్ది. అది సో ఇవి కూడా వదిలేసే తగ్గేదే లేదు అన్నట్టు, వదిలే ఛాన్సే లేదు. వీటితో వడలు మొన్న వేసాను, మీరు ఆ వీడియో పెట్టాను చూడండి. సో సో ఈ నైని టేస్ట్ చేసి చూపిస్తాను. ఉండు, ఇవి ఒకటి తీసి చాలా పెద్ద వచ్చాయి. ఛానల్లో ఇలా పెట్టి చూపించు. 5,000 సబ్స్క్రైబర్స్, 5,000. మీ ఆవిడ స్టార్ట్ అయింది కదా, మీ ఆవిడ వచ్చి మొన్న కామెడీ నువ్వు మరొక వీడియోతో వచ్చేసాను అన్న. అన్నీ చూసాను, అన్నీ చూసాను, నేను చూడలేనా అసలు చూడను. నేను చూసాను. మీ ఆవిడ కూడా ఏమండి నేనైతే వస్తాను మా మొక్కల దగ్గరికి. మా మొక్క ఏమి ఇలా ఫోటో మళ్ళీ అలా కదా, అందులో క్యాబేజ్ అని రాసాం కదా, కాలీఫ్లవర్ వచ్చింది. నీకన్నా తెలియలేదా? క్యాబేజ్ కదా. అది కాలీఫ్లవర్ ఆకుల్లో మామూలుగా
అది కాదు. అది లేవు అక్కడ. క్యాబేజ్ చేతి కాదు. అవునా? హెవీగా కూడా. కరెక్ట్గా 4 o'clock, ఈవినింగ్ 4 o'clock వచ్చారు. సో అయిపోయింది స్నాక్స్ తినిన తర్వాత. ఇప్పుడు పిల్లల కోసం అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాము. అది పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు కదా అని చెప్పి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. లైక్ మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో అండ్ దానిలోకి గుడ్డు కర్రీ కూడా చేసేసాం. మేడం మీ కోనసీమ విశేషాలు ఏమంటే చెప్తారా? మీ కోనసీమలో విశేషాలు ఏమీ లేవా? కోనసీమలో కొబ్బరి పచ్చడి ఫేమస్. కొబ్బరి పచ్చడి, ఇంకేం ఫేమస్ లేదా? కొబ్బరి పచ్చడి ఎందుకు ఫేమస్ అంటే అక్కడ సీవరకాయలు అని ఉంటాయి, అవి వేసి చేస్తారు. చాలా బాగుంటాయి కదా. మరి ఆ మిరపకాయలు తేపోయావా? బాగుంటాయి. మొన్న వీడియోలో చూపించినట్టు కోస్తావా? టైం పడితే ఎక్కువ, అంత టైమే కోయలేను. అందుకనా? చిన్న చిన్నగా ఉండడం వల్ల. కానీ ఓపికగా కోసుకుని చేసుకుంటే మాత్రం కొత్తిమీర పచ్చడి, కొబ్బరి పచ్చడి తిన్నామంటే వదలు. అవి వేసి రోట్లో రుబ్బి చేస్తారు కొత్తిమీర పచ్చడి. రోటీ పచ్చడి. వావ్, ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ అవుట్పుట్ అయితే ఇది. మంచి కలర్ఫుల్గా ఉంది. సూపర్. స్మెల్ అయితే అదిరిపోతుంది. పెట్టుకుని తినేసి చూపించి. పెట్టుకుని స్పూన్ అక్కడ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్.